కానీ ఒక పర్పస్తో మాత్రం క్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. ఆ పర్పస్ ఏంటంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి జన్మించాడు. అసలు పాపుల్ని ఎందుకు రక్షించాలంటే మానవులందరూ తమ త్రోవలు తప్పి ఇష్టమైన మార్గంలో పాపాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళు ఇలా పాపాలు చేయడం వల్ల వాళ్ళకి నరకమే గతి అవుతుంది. ఆ నరకాల నుంచి మనల్ని విడిపించాలంటే ఆ పరిశుద్ధ రక్తంతో పుట్టిన దేవుడే మన పాపాలను కడగగలడు. మన పాపాలను కడిగి మనల్ని పరలోకం చేర్చగలడు. కాబట్టి ఎవరైతే ఆయన రక్తంలో ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళే పరలోకానికి చేరుతారు. కాబట్టి మన పాపాలన్నీ కడుక్కొని ఆ పరిశుద్ధ దేవుడిని నమ్మి నిజమైన దేవుని తెలుసుకొని ఆయన నామంలో బాప్తిజం పొంది మన పాపాలను మనం ఒప్పుకునే ఎడల మనం పరలోకానికి చేరుతాం. కాబట్టి ఈ చిన్న మాటలని అందరూ గ్రహించి ఆలోచించవలసిందిగా మనం చేస్తాం.